సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా 10 సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా నేను చూసినవి మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మీరు నష్టపోకూడదని చెప్పేసి. సో విని ఫాలో అవ్వండి, చాలా మంచి లాభాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, అసలు ఇప్పుడు మీరు పెంచిన జీవాలని ఇప్పుడు పెంచినా రేపు పెంచినా నెక్స్ట్ సీజన్కి పెంచిన జీవాలని ఎలా మార్కెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్కెటింగ్ చేసుకోలేకే సగం మంది నష్టపోతున్నారు. అండ్ మార్కెటింగ్ చేసుకోవాలంటే జీవాలు ఎలా ఉండాలి, సో ఏ రకంగా మార్కెటింగ్ చేసుకోవాలి, మీరు సంతకు తీసుకెళ్ళాలా, లేదంటే ఎవరన్నా హోల్సేలర్కి అమ్మాలా లేదా మీరే ఓన్గా అమ్ముకోవాలా అనే పాయింట్స్ కూడా ఇక్కడ చెప్తాను. దాంట్లో ఏ రకమైన నష్టాలు ఉంటాయి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటివి అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఎవరెవరు ఏం ఫేస్ అయ్యారో కామెంట్స్లో కూడా పెట్టండి. నేను చెప్పే కొన్ని చాలా వరకు మీరు ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా మార్కెట్లో. ఆ మార్కెట్ చేసినవి అవును మేము ఇలాంటివి ఫేస్ చేసామని కామెంట్స్ కూడా పెట్టండి, వేరే వాళ్ళకు కూడా మంచి లాభం అవుతుంది అనమాట. సో ఈ మంత్ ట్రైనింగ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. ఫెస్టివల్ ఉంది, బక్రీద్ ఉంది, ప్లస్ నేను కూడా హైదరాబాద్ టు కడప ఎప్పుడు వెళ్తానో తెలియదు కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు తెలంగాణ సైడ్ నుంచి చాలామంది అడుగుతున్నారు. సో నాకు మీరు మెసేజ్ పెట్టినప్పుడు ఒక టెలిగ్రామ్ లింక్ వస్తుంది, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. నేను నా దీన్ని బట్టి నేను అనౌన్స్ చేస్తా, కానీ ఎప్పుడు అనేది తెలీదు. ఇక్కడ ఒకటి కడపలో కూడా ఒకటి పెడదామా అనేసి ఆలోచిస్తున్నా. కడప సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా, అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్లో మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి సండే ఉండకపోవచ్చు, వెన్స్డే కానీ థర్స్డే కానీ ఉంటుంది. సో ఈ అప్డేట్ ఇద్దామనేసి. ఉంటే కూడా ఒకవేళ ట్రైనింగ్ 13th or 14th హైదరాబాద్లో, 24th కడపలో ఉంటుంది. సో ఇది నోట్ చేసుకొని మీరు దీని ప్రకారంగా నాకు అప్డేట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను, ట్రైనింగ్ ఫీజు కానీ అవన్నీ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం అక్కడ. సో ఇప్పుడు గొర్రెలు మార్కెటింగ్ లాభాల బాటలో ఎలా చేసుకోవాలి. గొర్రెలు అంటే మనం చేసేది ఇప్పుడు పొట్టేళ్ళ పిల్లలు, ఎక్కువ మంది పొట్టేళ్ళే చేస్తుంటారు. బ్రీడింగ్ మీద చాలా మందికి ఆసక్తి తక్కువ. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చేస్తాను. బ్రీడింగ్ ఎంత ప్రాఫిటబుల్గా ఉంటుందో కంపేర్ టు షిప్. సో ఇప్పుడు ఇక్కడ మార్కెటింగ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, అనిమల్స్ మీ ఫామ్కి జనాలు వచ్చినప్పుడు మీ అనిమల్స్ అట్రాక్టివ్గా, రౌండ్గా, లడ్డులాగా ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ జీవాలను చూస్తే మ్యాక్సిమం ఎవరు వెనక్కి వెళ్ళాడు. అఫోర్డ్ చేసుకోగలిగిన అతను, ప్రైస్ అఫోర్డ్ కొనగలిగే అతను ఖచ్చితంగా ఈ అనిమల్స్ని చూసిన తర్వాత బ్యాక్ స్టెప్ వేయరు. చాలా బాగున్నాయి, మేము తీసుకుంటాం, అది ఇదని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీరు మీ ఫామ్కి జనాలను రప్పించే ముందు మీ అనిమల్స్ మంచిగా రెడీగా బక్రీద్కి సేల్కొండాలి. చూడండి ఇప్పుడు బక్రీద్కి ఏజ్ క్రైటీరియా, వెయిట్ క్రైటీరియా అవన్నీ చూడండి. చాలామంది ఉన్నారు, కానీ మార్కెట్ ఎలా నడుస్తుందంటే వాళ్ళు ఎంతవరకు అఫోర్డ్ చేసుకోగలరో దాన్ని బట్టే వాళ్ళు కొనుగోలు అనేది చేస్తున్నారు. ఇది రియాలిటీ. సో రూల్స్ ప్రకారం అయితే ఇంకో రకంగా ఉంటుంది. అవన్నీ పట్టించుకునే వాళ్ళు, కొంచెం అఫోర్డ్ చేసుకోగలం మేము 20,000 25,000 పెట్టుకోగలిగే వాళ్ళము అనే వాళ్ళు మాత్రం దానికి వెళ్తారు. చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళే కాబట్టి మీ దగ్గర ఏ అనిమల్ ఉన్నా కానీ అది చాలా అందంగా రౌండ్గా చూసిన తర్వాత కొనాలి అనిపించే రకంగా ఉంచాలి. అనిమల్స్ని ఖచ్చితంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చేసుకోండి, మళ్ళీ వారం ముందు బక్రీద్కి కూడా వాష్ చేసుకొని నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో మీరు ఇవన్నీ కరెక్ట్గా మీకు రావాలి అంటే మీరు అనిమల్స్ని కరెక్ట్గా పెంచి ఉండాలి. డివార్మింగ్, ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే బాహ్య ప్రాణజీవులు, పిరుదులు, గోమాలు లేకుండా ఇంటర్నల్ పారాసైట్స్ కడుపులో ఉన్న నట్టల నివారణ చేసుకోగలిగి ఉంటే మీరు కరెక్ట్గా మీ అనిమల్స్ మీరు అనుకున్న వెయిట్ గెయిన్ అయ్యి ఉంటాయి, అట్రాక్టివ్గా కనిపిస్తాయి, కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మీరు ఏ మిస్టేక్ చేసినా ఇక్కడ రాదు. ఎందుకంటే మీరు ఇవి క్లియర్ చేయకుండా, ఎక్స్టర్నల్ పారాసైట్స్, ఇంటర్నల్ పారాసైట్స్ క్లియర్ చేయకుండా మీరు ఎంత ఫుడ్ పెట్టినా ఆ వేస్ట్ అనమాట. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వవు అనిమల్స్. మీరు పెట్టే ఫుడ్లో కూడా వీటికి ఏది అవసరము, ఏది అవసరం లేదు అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నది మాత్రమే నేను తినిపిస్తున్నా, నాకు ఇది వేయాలనిపిస్తుందనే వేస్తున్నా కాబట్టి
అంటే అవి కూడా వెయిట్ గెయిన్ అవ్వవు అనమాట. వీటికి పచ్చి మేత కావాలి, ఎండు మేత కావాలి, దానా కావాలి. మీరు ఇవి కనుక సక్రమంగా పెట్టుకొని ఉంటే మీ యానిమల్స్ వెయిట్ గెయిన్ అవుతాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ అండి. ఒక్కటే అందరికీ వర్కౌట్ అవ్వదు. బట్ ఎండు మేత, పచ్చి మేత, దానా అనేది ఈ 3 చాలా ఇంపార్టెంట్. పచ్చి మేతలో కూడా లెగ్యూమ్, నాన్ లెగ్యూమ్ అనేది ఉండాలి. వాటి మీద కూడా నేను గడ్డికి సంబంధించిన వీడియో చేశాను. గడ్డి ఏవేవి వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఎంత తినిపించాలి. ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ రోగాలు లేకుండా చూసుకోండి. రోగాలు వచ్చి వెయిట్ లాస్ అయి ఉంటే, అంటే వెయిట్ లాస్ అయినా యాంటీబయాటిక్లు వాడినా మీ యానిమల్స్ వెయిట్ గెయిన్ అవ్వవు. సో వీక్గా ఉన్న యానిమల్స్, వెయిట్ గెయిన్ అవ్వని యానిమల్స్ని పక్కన పెట్టేసేయండి. అట్రాక్టివ్గా ఉన్న వాటిని మాత్రమే డిస్ప్లేకి పెట్టి సేల్కి పెట్టుకోండి. ఎందుకంటే అవి ఇవి కలిపి పెట్టారనుకోండి, ఒకవేళ మంచివి అయిపోయిన తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకురండి. అవి కూడా ఎవరన్నా తీసుకుంటారేమో తీసుకొని వెళ్ళిపోనివ్వండి. లేదంటే మీరు నెక్స్ట్ వరకు పెంచుకోవాలి. ఎందుకంటే అవి వెయిట్ గెయిన్ అవ్వవు. అందుకే మీరు మెడిసిన్ మీద ఎక్కువ వర్క్ చేయకండి. ప్రాబ్లం వచ్చినప్పుడే మెడిసిన్, వ్యాక్సిన్స్, డీవార్మింగ్ కరెక్ట్గా చేసుకోండి. మీ యానిమల్స్లో రోగాలు రావు అనేసి నేను చెప్తూ ఉంటా. వీడియోస్ కూడా అవే చేస్తుంటా నేను. అందరూ ఏం చేస్తారంటే రోగం వచ్చినప్పుడు మెడిసిన్ వాడుకుంటే సరిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఇంకోటి, చాలామంది ఈ సంతలో రేట్లు బాగున్నాయంట, ఆ సంతలో రేట్లు బాగున్నాయంట, అక్కడికి తీసుకెళ్దాం, ఇక్కడ తీసుకెళ్దామని ఈ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. మీరు సంతకు తీసుకెళ్ళి నిలబడితే మిమ్మల్ని అడిగి కూడా ఎవడు చూడ్డు. యానిమల్కి స్ట్రెస్, వెయిట్ లాస్, మీకు పోను రాను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువైతాయి. టైం అనేది వేస్ట్ అవుతుంది. అలాంటి పనులు చేయకండి. ఎప్పుడైనా సరే మీ ఫామ్కి జనాలు వచ్చి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు అమ్మకాలు ఎలా చేయాలి మరి? మీ ఫామ్ ఉంది అని అందరికీ తెలియచేయండి. ఎలా తెలియజేస్తారు? యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నా ఛానల్ కూడా పంపించండి, నేను ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి. అట్లా ఏ ఛానల్స్కి ఉన్నాయో కొంతమంది డబ్బు ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఫ్రీగా వేస్తారు. మీ దాన్ని బట్టి మీరు, ఎందుకంటే తెలియాలి. ఇది ఒకటి, దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ దీంట్లో సక్సెస్ రేట్. నేను చూశాను, నేను పెట్టి కూడా. అండ్ మెయిన్ ఏంటంటే, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రాలేరు కదా, మీ ఊరిలో మీరు యానిమల్స్ని చూపించాలి. ఎలా చూపిస్తారు? ఇది బక్రీద్ మార్కెట్, ముస్లిమ్స్ ఎక్కువగా 99% ముస్లిమ్సే కొంటారు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఫ్రైడే వస్తే మసీదులో ఉంటారు. మీ ఊర్లో ఏదైతే పెద్ద మసీద్ ఉందో ఆ మసీద్ దగ్గరికి మీ దగ్గర ఉన్న 2-3 యానిమల్స్ని తీసుకెళ్ళి అక్కడ కరెంటు పోల్కు అక్కడ కట్టేసి మీ లేబర్ని నిలబెట్టి మీ ఒక బ్యానర్ అనేది అక్కడ పెట్టాలి. మా ఫామ్లో ఇలాంటి పొట్టేళ్ళు ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బుకింగ్ చేసుకోండి అని చెప్పేసి. ప్రతి ఫ్రైడే చేయండి. ఈ ఫ్రైడే వచ్చేసి మీకు ఎప్పుడు వస్తుంది? 8th వస్తుంది, మళ్ళీ 15th వస్తుంది, 22nd వస్తుంది. ఈ 3 ఫ్రైడేలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు. ఈ ఫ్రైడేస్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ముందుగానే అడ్వాన్స్గా బుకింగ్ అయిపోతాయి. బుకింగ్ చేసేసుకోండి. ఆ టయానికి ఏ బరువు ఉంటే ఆ బరువు ప్రకారం ఇస్తాం. లేదు జత ఇంత, లేదంటే పొట్టేలు ఇంత, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో దాని ప్రకారంగా మీరు వాళ్ళతో మాట్లాడుకొని అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని వాళ్ళకు ఒక రిబ్బన్ ఏదో ఒకటి కట్టేసి వాటిని సపరేట్గా ఉంచాలి. ఆన్లైన్లో తెలియాలి. అండ్ మీ ఊర్లో కూడా మీకు తెలిసిన ఏదైనా టీ షాపులు, బంకులు ఉంటే అక్కడ బ్యానర్స్ పెట్టడము, ఈ రూట్ వెళ్తే ఇక్కడ ఈ ఫామ్ ఉందని తెలియజేయడము, ఇది మీరు చేయాల్సిన మెయిన్ వర్క్. ఇది చేయకపోతే మీరు నష్టపోతారు. అన్నగారు నమస్తే. మీరు ఇచ్చిన ప్రొడక్ట్ మాకు ఈ రోజుతో 16వ రోజు, ఇంకా 1 month కూడా కంప్లీట్ కాలేదు. చాలా సూపర్ గా వర్క్ చేస్తున్నాయి అన్నయ్య. వెరీ గుడ్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్. ఏ పిల్ల కూడా ఇన్యాక్టివ్ గా అనేది లేదు, అంటే సుస్తు అనేది కానీ లేదు. చాలా యాక్టివ్ గా ఉన్నాయి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. బయట ఆ విధంగా అంత హెల్తీగా ఆడుకుంటున్నాయి అవి. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఆఫర్ తెలుసు కదండి, 14,100ది. 100 యానిమల్స్కి అయితే 1 month వస్తుంది, 50 యానిమల్స్కి అయితే 2 months వస్తుంది. అండ్ ఇది 12,900కి ఇస్తున్నా. ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి సార్, మేము కూడా చాలామంది తీసుకుంటామని అంటుంటే ఈ మంత్ కోసం, మార్చ్ మంత్ కోసం ఎక్స్టెండ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ప్రస్తుతం అందరు వెయిట్ చేస్తారు, ఎందుకంటే మా ఫ్యాటనింగ్ పౌడర్ హై డిమాండ్ అయిపోయింది స్టాక్. సో వెయిట్ చేస్తున్నారు. ఈరోజు రేపు ఫ్యాటనింగ్ పౌడర్ రావాలి. వస్తేనే సోమవారం వచ్చినా మంగళవారం నేను ప్రాసెస్ చేస్తాను. ఇంకెవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ మంత్ ఈ చాలామంది బద్ధకంతో చేయని ఏందో తెలుసా, నేను మొన్న రీసెంట్గా ఒక పెద్ద ఫామ్కి వెళ్ళాను. వాళ్ళకు 4 బ్రాంచులు ఉన్నాయి.
హైదరాబాద్ చుట్టుపక్కలనే 4 బ్రాంచులు ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్లో 1000 జీవాలు పెరుగుతున్నాయి. ప్రతి వారం వాళ్ళు బరువు వేస్తారు. ఇంతకుముందు ఒక్కొక్క సింగిల్గా వేసేవాళ్ళంటే ఇప్పుడు అట్లా కాకుండా ఒక 30 జీవాలని ఒక్కసారిగా బరువు వేసి చెక్ చేసుకుంటున్నారు. మన జీవాలు పెరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అలా మీరు కూడా మీ జీవాలు ఎంత బరువు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి, వాళ్ళ దగ్గర 1000 ఉన్నాయి కాబట్టి పట్టుకొని వేయడం కష్టం కాబట్టి వాళ్ళు పెద్ద కాటా తయారు చేసుకున్నారు. దాంట్లో పెట్టుకొని వాళ్ళు వెయింగ్ చేసుకుంటారు. మీరు చిన్నది కాబట్టి మీరు వెయింగ్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఏ రేటుకి అమ్మాలి అనేది మీకు అందాజు వస్తుంది. ఇప్పుడు రేటు 450 రూపాయలు నడుస్తుంది ఒక్కొక్క జీవానికి. కేజీ 450 రూపాయలు. మీ జీవం ఒకవేళ 30 కేజీలు ఉందనుకోండి, 30 కేజీలు ఇంటూ 450 అంటే 13,500 మినిమం రావాలి మీకు. అప్పుడు కానీ మీరు సక్సెస్గా నడిచినట్టు కాదు. ఇంకోటి, చాలామంది ఈసారి ఏం చేస్తారంటే రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ మార్కెట్లో కొనుక్కొని తెచ్చేసుకున్నారు. ఒక అతను రేట్లు ఎక్కువ చెప్తున్నాను కొనుక్కొని తెచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత బరువు వేస్తే ఒక్కొక్క దాని మీద అతను ఖర్చు పెట్టింది 550 రూపాయలు ఏమో పడిందంట. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. 100% నష్టపోతారు. ఎందుకంటే 550 రూపీస్తో నువ్వు మళ్ళీ సేల్ చేయలేవు. ఇప్పుడు 450 చాలా మంచిగా ఉంటే ఇలా కనిపించేట్టుగా 500 రూపాయల కేజీ ప్రకారంగా నువ్వు అమ్ముకోగలవు. మంచి క్వాలిటీతో మంచి హెవీగా ఉంటే. నార్మల్గా ఉండే వాటిని మీరు 450 రూపీస్తో తప్ప దానికన్నా ఎక్కువ అమ్మలేరు. ఇంకా ఎవడన్నా వస్తాడు బల్క్లో ఇచ్చేసేయండి, మేము 400 రూపాయలు ఇస్తాం, 420 రూపాయలు ఇస్తాం అనేసి. మీరు తెచ్చుకున్నప్పటి నుంచి మీరు పెట్టిన ఖర్చులని మీరు రాసుకొని ఉంటే మీరు వాళ్ళు చెప్పిన ప్రైస్కి అమ్మచ్చు. మీరు అలా రాసుకోకపోతే ఎంత ఖర్చు వచ్చింది ఏమనేది మీరు అమ్మాలన్నా ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చిందని అర్థం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవాలు పెరుగుతున్నాయా లేదా అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. అదే మీ దగ్గర 40 కేజీల అనిమల్ ఉంటే 450 రూపాయలతో దాని ప్రైస్ వచ్చేసి 18,000 రూపాయలు. జత ప్రకారం చెప్పిన మీరు ఎంత చెప్పాలి? 36,000 మినిమం మీకు రావాలి. మీరు చెప్పడం 40,000 చెప్పాలి. నెగోషియేట్ చేసిన తర్వాత 36,000 కన్నా తక్కువగా మీరు అమ్మకూడదు. 37,000 అమ్మితే మీరు ఇంకా లాభంలో ఉన్నట్టు. 39,000 కోసం ఇంకా లాభంలో ఉంటే 40,000కి మీరు అడిగిన రేట్ ఇచ్చి తీసుకుని వెళ్తే ఇంకా మంచి లాభంలో ఉన్నట్టు. సో మీరు అమ్మాలనుకున్న దానికన్నా ప్రైస్ కొంచెం ఎక్కువనే చెప్పాలి. అది కంపల్సరీ, లేదంటే నష్టపోతారు. ఓకేనా? ఇంకా కాంట్రాక్ట్ వీళ్ళు కొంతమంది వస్తారు డబ్బులు ఇచ్చేసి అడ్వాన్స్ మేము అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పేసి. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మద్దు. ఎందుకంటే ఇలా ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు మళ్ళీ అడ్రస్ ఉండడు. ఎంత తెలిసినోడైనా కానీ డబ్బులు ఒక్కసారి ఇరుక్కున్నాయంటే మిమ్మల్ని తిప్పుతూనే ఉంటారు. సో ఇది చేయాలి. మీరు అలాంటి తప్పులు మాత్రం చేయకండి. చాలామంది చేసి నాకు చెప్తుంటారు కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. సో ఇవి మీరు చేసుకోవాల్సినవి. యానిమల్స్ ఇప్పుడైనా మీకు టైం ఉంది. ఇంకా 20 రోజులు, ఈజీగా 23 రోజులు ఉంది. మంచిగా కాల్షియం, మల్టీవిటమిన్లు ఇవ్వడానికి డీవార్మింగ్ పర్ఫెక్ట్గా చేసుకోండి. మీ యానిమల్స్ హెల్దీగా. సార్ నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రె ఎక్కడ ఉన్న గొర్రె అక్కడ కదలకుండా మేయడం జరుగుతుంది సార్. చాలా బాగుంది సార్ మీ ప్రోడక్ట్ పేరు వచ్చేసి లీ బూస్ట్, గ్రోయిన్, ఫ్యాట్ ప్రో, హ్యూమన్ బూస్టర్. లీ బూస్ట్ చాలా బాగుంది సార్. వెయిట్ గెయిన్లో, వామ్స్ ఎలిమినేషన్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నన్ను అడగండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందరికీ తెలుసు. అండ్ మన ప్రోడక్ట్స్ వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు, అవుతున్నారు. అండ్ మార్కెటింగ్ మంచిగా అనిమల్స్ని సేల్ చేసుకొని ప్రాఫిట్స్ పొందుతున్నారు. ఇప్పుడైనా సరే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు మిస్ అవుతూ అనిమల్స్ సరిగ్గా లేవు అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చెప్పింది విని చేసుకోండి. ఈ 23 డేస్ 24 డేస్లో కూడా మీ అనిమల్స్ని రెడీ చేయొచ్చు. మీరిచ్చే ఫుడ్డు, మీరు ఏమేమి చేస్తున్నారో అవన్నీ డీటెయిల్స్ అన్నీ అడిగి నేను ఒక ప్లాన్ ప్రకారంగా చెప్తాను. ఆ ప్లాన్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వగలిగితే 100% మీకు సక్సెస్ వస్తుంది, చేసుకోగలరు. ప్రతి ఒక్క దాంట్లో పద్ధతులు ఉన్నాయండి. బ్రీడింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్యాట్నింగ్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనేసి నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయి. సీజన్ మారుతుంది, వ్యాక్సిన్స్ అన్నీ హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.
మేము